కొన్ని జర్నీస్ మనం ప్లాన్ చేయం, కానీ ఆ జర్నీస్ మన లైఫ్ని మార్చడానికి స్టార్ట్ అవుతాయి. నా లైఫ్లో ఈ రైడ్ కూడా అలాంటిదే. ఈ సముద్రం ముందు నిలబడి ఈ అలలని చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. లైఫ్లో మనం ఎంత సాధించినా, ఎంత కష్టపడినా, ఒకరోజు మనిషి వెళ్ళిపోతే అవి ఒక్కటి కూడా మన వెనుక రావు. మనతో పాటు వచ్చేవి మనం క్రియేట్ చేసుకున్న మెమరీస్ మాత్రమే. మంచో చెడో జీవితానికి కావాల్సిన మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఈ అలలు ఎలా వస్తున్నాయో, ఎలా వెళ్ళిపోతున్నాయో లైఫ్ కూడా అలాగే చేంజ్ అవుతుంది. అందుకే లైఫ్ని ఎక్కువ సీరియస్గా తీసుకోకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో, ఈ సముద్రం లాగా. ఇవాళ మన రైడ్లో డే 2. వైజాగ్ నుంచి మనం వెళ్ళబోతున్నాం ఒక దివ్యమైన ప్లేస్కి. అదే జగన్నాథ్ టెంపుల్, పూరి. స్వయంగా ఆ జగన్నాథుడు వెలిసిన క్షేత్రం. కానీ వైజాగ్ నుంచి పూరికి రోడ్ మ్యాప్ ఒక సింపుల్ లైన్లా కనిపిస్తుంది, కానీ ఆ రోడ్ మనల్ని ఒక దివ్యమైన అనుభవం దగ్గరికి తీసుకెళ్తుంది. మధ్యలో మన రైడ్లో ఒక స్పెషల్ మూమెంట్ కూడా ఉంది. బైక్తో చిలికా నదిని బోట్లో క్రాస్ చేయడం. రివర్ మధ్యలో బైక్తో బోట్ క్రాస్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఈ రైడ్ నేను స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ మెమరీస్ కోసం స్టార్ట్ చేశాను, కానీ ఈ జర్నీ నన్ను ఎంతలా మార్చుతుందో అది రైడ్ అయిపోయాక అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని ప్రయాణాలు డెస్టినేషన్ కోసం కాదు, మనం ఎవరో తెలుసుకోవడానికి జరుగుతాయి. ఈరోజు మన జర్నీ స్టార్ట్ అవుతుంది వైజాగ్ నుంచి పూరి వరకు. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అఖిల్, మీరు చూస్తున్నారు అఖిల్ సంచారి. సో ఈరోజు మన సెకండ్ డే మన రైడ్లో, నార్త్ ఈస్ట్ రైడ్లో. సో ప్రస్తుతానికి ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నాం. నిన్న ఫస్ట్ డే 650 కిలోమీటర్స్ అరౌండ్ మేము ఫినిష్ చేసినాం. ఈరోజు పూరి పోవాలి. సో విశాఖపట్నంలో ఉన్నాం కదా, బీచ్ రాకపోతే ఎట్లా అని చెప్పి బీచ్కి వచ్చినాం. బీచ్ చూసుకొని ఇక్కడ నుంచి పూరి లోపల పోదాం ప్రస్తుతానికి. సో బండి ఏదో ఇక్కడ పెట్టినా, కాకపోతే సుస్సు పడుతుంది. నిన్న దిక్కట్లో నా చైర్ కొన్నా, చెప్పినా కదా దిక్కట్లోకి పోయినాం, లేట్ అయింది, ఉరికి హడవాడి ఉరికినామని 2 చైర్లు కొన్నాం. కాకపోతే ఏంటంటే బండి ఇట్లా పెట్టి పోవాలంటే సుస్సు పడుతుంది, తీసుకుపోతారేమో అని చెప్పి వచ్చేసరికి అంటుంటే పర్లేదు, చూద్దాం, వచ్చేదాకా చూద్దాం అసలు ఉన్నాయా లేపుకపోయారా అనేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి లోపలికి పోదాం. సో బీచ్ లోపలికి అయితే వచ్చేసినాం. రండి, మీకు నేను వైజాగ్ ఆర్కే బీచ్ని పరిచయం చేస్తాను. నేను బండి వేసుకొని వైజాగ్ బీచ్కు రావడం, కానీ వేడి చంపుతాను అబ్బా, టూ మచ్ వేడి. సో ఇక ఇక్కడ నుంచి విల్ స్టార్ట్, మేము వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి పూరికి బయలుదేరాలి. పూరి దగ్గర 500 కిలోమీటర్స్ ఉంది, ధూళి తీరిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ గైస్, పోదాం. ఇక లేట్ అయిపోయింది చాలా, టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను పోయేసరికి సాయంత్రం అవుతుందో, దర్శనం ఎప్పుడవుతుందో, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ ఎప్పుడు బయలుదేరాలో కలుసుకుంటాంటేనే భయం అవుతుంది. అమ్మ, మొత్తానికి వైజాగ్ బీచ్ ఎక్స్ప్లోర్ చేసేసినాం. ఇప్పుడు వైజాగ్ బీచ్ నుంచి పూరి పోతాను. సో ఏమన్నారంటే మాతోటి, సిటీలోకి వెళ్ళి పోకండి, సిటీలో పోతే మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, ఇరుక్కపోతారన్నారు. సో అందుకనే మేము ఇది రోడ్ ఉన్నది, భీముడిపట్నం రోడ్ సంథింగ్ రోడ్ ఉన్నది, ఆ రోడ్లోకి వెళ్ళి పోతాను. రూల్ తీరిపోయింది ఆయన, ఏమెండరా బాబిడ, మళ్ళీ దీంట్లో రైడింగ్ గేర్ ఒకటి పిచ్చిలు వేసిపోతుంది నాకు. సాయిరామ్ 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 అనుకుంటూ పోతాను. ఇప్పుడు ఏంటంటే మొత్తం బీచ్ సైడ్, బీచ్ మీన్స్ అంటే బీచ్ పక్క నుంచి పోతాను ఇప్పుడు. ఇప్పుడు 450 కిలోమీటర్లు కొట్టాలి.
450 కిలోమీటర్లు కొట్టుడేమో కానీ ఫిజికల్గాను మెంటల్గా ఆహా బాడీ పెయిన్స్ మాత్రం మామూలుగా లేవు. పిచ్చి లేచిపోతాను. ఆర్కే బీచ్లో సబ్మెరీన్ ఇది పట్టు కొట్టుకొచ్చిందా లేకపోతే ఇది పెట్టిర్రా? మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే కొట్టుకొచ్చిందా అంటారు. అంటే కొట్టుకొచ్చిందంటే దొంగతనం చేసింది కాదు. యాక్చువల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్డ్స్ కొట్టుకొచ్చిందంటే వాటర్లో ఆ కొస నుంచి ఈ కొస దాకా ఏమంటారు వాటర్లో కొట్టుకొచ్చిందా అంటారు. రిషికొండ బీచ్ బాగుంటుంది అప్ప. యూ హ్యావ్ టు గో వన్స్ అండ్ ఇట్స్ లెట్స్ కవర్డెడ్. బాగా ఎంజాయ్ చేస్తారు కూడా రిషికొండ బీచ్లో. మేము ఒకసారి పోయినాం ఫ్యామిలీతో, భలే ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం పోకండి. రిషికొండ బీచ్లో చాలా మంది కొట్టుకుపోవడం జరిగింది. దయచేసి ఒక్కసారి కనుక మీకు అక్కడ ఉన్న అధికారులు ఎవరైనా వద్దు అంటే అటు పోకర్రి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ రిస్క్ ఉంటుందని చెప్పి. మనకు ఏంటంటే కోతికాలం కాబట్టి ఉత్సాహం మనకు కుర్తా మనకు తెలుసు యావిడేంద్ర బొచ్చుగాడు చెప్పేదని. కానీ వాడు చెప్పేది మన మంచిగా అని చెప్పి మనం ఆలోచిస్తాం. సో వాడు చెప్పేది మన మంచిగా జర చూసి పోండి, ఓకేనా? వచ్చు నేను మయ్యని మాట నేను నీ మాట ఎందుకు వింటాను అనుకుంటే నేను ఏం చేయలేను, మీ ఇష్టమే కాదు. ష్యూర్ విష్ గాయస్, నో అఫెన్స్. మీ అమ్మ వర్త్ వ్యూ ఇటు నుంచి ఆహా క్రేజీ ఉన్నది అసలు. ఏం ఉన్నదా? హైవే ఎక్కేసినాం. విశాఖపట్నం ఊర్లకి వెళ్ళి బయటపడ్డాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పూరి దగ్గర 360 380 చేంజ్ ఉంది. పోడే ఇక ఇక్కడ నుంచి ఉరుకుడే పోడు. లెట్స్ గో. ఎక్కడైనా మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ పూరిగా శ్రీకాకుళం 64, భువనేశ్వర్ 393, విజయనగరం 8. విజయనగరం ఫిలిమోజీ కానీ నా దగ్గరే ఉంది. సో పూరికి అయితే స్టార్ట్ అయిపోయినాం కదా. మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. దగ్గర విజయనగరం దగ్గరలో ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది విజయనగరంకి. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన మీల్స్. వచ్చినప్పటి నుంచి 2 రోజుల నుంచి బిర్యానీ అబ్బో పిచ్చిరేసిపోతుంది. సో మన మీల్స్ థాలీ కూడా వచ్చేసింది. అప్పుడు నీ అమ్మ పెద్దది ఇస్తే చిన్నది ఇచ్చాను తని చెప్పు. సో తిని బయలుదేరుడే ఇక. మన దగ్గర సన్నగా ఉంటుంది బియ్యం, ఇంటి దగ్గర చాలా ఏమంటుందని దొడ్డుగా ఉంది బియ్యం. మొత్తానికి అయితే ప్లేట్ ఖాళీ చేసిన, ఫ్రెష్గా తినేసిన ఇక. సో అయిపోయింది ఇక. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక రెండగొట్టడు. ఈ నుంచి డైరెక్ట్ ఎక్కడంటే పూరికి మధ్యలో చిలకనగర్ అని ఒక రివర్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం బండ్లు బోట్ల పెట్టి ఈ కొస నుంచి ఆ కొసకు పోవాలి బోట్ల. సో చూద్దాం. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే మన బండిని ఎప్పుడు బోట్ ఎక్కి ఫస్ట్ టైం ఎక్కిస్తాం కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. చూద్దాం. మనోడు ఏమంటాడు డైరెక్ట్ పూరికి వెళ్ళిపోదాం అంటాడు. నేనేమంటున్నా బ్రో ఎప్పుడు ఎక్కియాలి బ్రో, బండిని ఎక్కిద్దాం బ్రో, టెంట్ వేసుకుందాం బ్రో అని నేను అంటున్నా. చూద్దాం అడిగిపోయిన తర్వాతకి. నాకైతే ఈరోజు నైట్ అక్కడనే టెంట్ వేసుకొని పండుకొని ప్రశాంతంగా ఛాయో మ్యాగీయో చేసుకొని తిందాం బ్రో అని నేను అంటున్నా. మరి బ్రో ఏ ఇతరో చూద్దాం, ఓకేనా? సో బండి మీద పోయేటప్పుడు మాట్లాడుకుందాం, ఏం డిస్కస్ చేసినాం, ఏం ఫైనల్ అయిందనేది. ఓకే, పిచ్చర్ ఎత్తాన్ని. రోడ్ మాత్రం జబర్దస్త్ ఉన్నది, కాకపోతే వెంటనే సాగొడతాను. డే 2లో ఇది మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్. నిన్న ఆల్రెడీ 2 కొట్టించినాం, మొత్తం కలిపి 3. సో 2 డేస్కి మనకు 3 ఫుల్ ట్యాంకులు అయినాయి. సో ఫైనల్గా మేము డిసైడ్ అయినాం చిల్కా లేక్ దగ్గర ఆగి టెంట్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం ఇక. ఎందుకంటే లేట్ అయిపోయింది, ఇంకో 200 చేంజ్ కిలోమీటర్స్ పోవాలి మనం. ఇక ఉంటుంది కదా ఇక ట్రావెలింగ్ అంటే మధ్యలో మంచి షార్ట్స్ కనబడితే డ్రోన్ షాట్లు తీయాలి, అవి పంచాయతీ ఏదో ఉంటుంది. సో అందుకే ఫిక్స్ అయిపోయినాం ఇక. 170 ఇంకో 170 ఉన్నది చిల్కా లేక్కి. చిల్కా లేక్ దగ్గర పోయి టెంట్ వేసుకొని ఆడ మ్యాగీ టీ వేసుకొని తాగి ఆడ పడుకొని పొద్దున్న లేచి పూరికి స్టార్ట్. అబ్బా రోడ్ అంతా ఈ లారీ వాళ్ళే పోతారు చూడరు, అమ్మ ట్రక్కులు లోడ్ వేసుకొని పోతారు. ఘోరం ఉన్నది సిచ్యువేషన్. మళ్ళా చలి కూడా ఘోరంగా ఎక్కువైంది, ఘోరం చలి పెడుతుంది. ఈ రైడింగ్ జాకెట్ చేసుకున్నాం కాబట్టి చాలా కొంచెం వెచ్చగా ఉన్నది. కానీ అసలు రోడ్ కూడా చక్కగా కనబడతలేదు. ఆ ముందు నుంచి వచ్చే బండ్లకు లైట్ ఇట్లా ఏమంటారు దాన్ని
వైజర్ మీద పడి మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి అసలు ఏం కనబడతాడు రోడ్డు. టార్చర్ ఉన్నదంతా ఈ రోడ్. సో ఇది మా పరిస్థితి ప్రస్తుతానికి. టార్చర్ చూస్తానా మేము. అయినా ఏ పిచ్చమే అని చెప్పి అదే చీకట్లో బాణం వేసినప్పుడు బాణం పోతుంది చూడు, అట్లా పోతాడా మేము. ఇప్పుడు వస్తే మాత్రం ఆగమే పరిస్థితి. ఘోరం. ఇట్లా వంగి ఇట్లా నడుపుతున్నాను నేను. ఎందుకు హ్యాండిల్కి దగ్గరగా ఫేస్ పెట్టి నడుపుతాను, ఎందుకంటే అట్లున్నది మరి సిచ్యువేషన్. ఏం చేయలేము. పుసుక్కుని వాడు నా ముందు నుంచి వచ్చిండా సాయిరా సాయిరా నా నోట గడ్డపడ్డది అనుడు తప్ప దేనికి పనికిరాను. ఇక అందుకనే కొంచెం చూసుకుంటా. అసలు నేను లిటరల్గా చెప్తాను, లైఫ్లో నేను ఇంత కాన్సన్ట్రేట్గా ఎప్పుడు తోలే బండిని. ఇలా తోలుతాను, ఇంత కాన్సన్ట్రేట్గా ఎప్పుడు తోలే బండిని. అమ్మ చూడు పిచ్చిలు వేసిపోయింది లిటరల్గా, రూల్ తీరిపోయింది ఇలా. సో ఇంకా 80 కిలోమీటర్లు పోతుంటే కొంచెం ఆగిన ఇట్లా రెస్ట్ తీసుకున్నాం. బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. కొంచెం ఇంకో 80 కిలోమీటర్సే కాబట్టి కొట్టేస్తాం. ఇంకో మ్యాక్సిమం 1 అవర్ వెళ్ళిపోతాం. సో అట్లా చిన్నగా బ్రేక్ తీసుకున్నాం. ఛాయ్ తాగుదామని చూస్తున్నాము కానీ ఇక్కడైతే ఛాయ్ ఎక్కడ కనిపించట్లా. నా బండి మీద ముందు కూడా చూపిస్తాను మీకు ఒకసారి. పురుగులు ఘోరం అంటే ఘోరంగా పురుగులు ఉన్నాయి. అసలు నీ అమ్మ పిచ్చిలు వేసిపోతాను. ఇంకా చూడండి, చూసేది పురుగు. ఇంకా చూడండి పురుగులు చూడండి ఒకసారి. హెల్మెట్ మొత్తం కంప్లీట్ నిండిపోయినాయి పురుగులు. హెచ్పిఎల్ ఒడిస్సా. ఓ రైట్, వెల్కమ్ టు ఒడిస్సా. వీఆర్ ఫైనల్లీ ఇన్ ఒడిస్సా. సో ఫస్ట్ డే ఇది మనం డైరెక్ట్ విశాఖపట్నం పోయినాం. వరంగల్ నుంచి విశాఖపట్నం పోయిన తర్వాతకి విశాఖపట్నం నుంచి ఒడిస్సాకి వచ్చినాం. విశాఖపట్నంలో కొన్ని ప్లేసెస్ ఏమి ఎక్స్ప్లోర్ చేయలే. ఒక ఆర్కే బీచ్ ఒకటి ఎక్స్ప్లోర్ చేసి ఆ నుంచి డైరెక్ట్ ఇటు వచ్చినాం. ఇక ఇక్కడ నుంచి మనం ఆ లొకేషన్కి పోవాలి. మేబీ ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఉన్నదేమో. అదే మొత్తానికి అయితే ఒడిశాకి ఎంటర్ అయిపోయాము. చూడండి, వాడు పోతలేడు, వీడు పోతలేరు. వాడికి పోటీగా వీడు పోటీ వాడు పోతారు. ఏంద్రా ఈ పంచాయతీ మాకు. ఎవడో ఒకటి పోయి సావంట్రా. మళ్ళీ బ్రేక్ ఎత్తాడేంద్రా వీడు. ఏ ఊరురా వీడు. పోనీ అమ్మ తోడు ఇస్తారా నాయన. దూరం పెయిన్ వస్తుంది బ్యాగ్. కలకత్తా 578 కిలోమీటర్స్. కటక్ 159, భువనేశ్వర్ 125 ఉంది. ఒడిశాలో ఆగినాం తినడానికి. చపాతి ఇంకా ఎక్కరి. ఎగ్గులో ఇదే అసలు ఎక్కరిలో ఉప్పు లేదు, కారం లేదు. ఎటు తింటారా నాయన మీరు, నాకు ఇది అర్థమైంది. ఘోరం ఉన్నది తిండి. సో ఒకటి గుర్తుపెట్టుకోర్రి, ఎప్పుడు ఒడిశా వచ్చినా కూడా వెజ్ మాత్రం ట్రై చేయకరు. అసలు ట్రై చేయకరు. వెజ్ చచ్చిపోతారు మీరు, తినలేరు. ఉప్పు పప్పు కారం కూర్చున్నాయి వేసినాయి. ఘోరం ఉన్నది. అండ్ ఇక్కడ మేము చిలకలేక దగ్గర ఏమో టెంట్ వేసుకుందాం అనుకున్నాం. కానీ మా ఆశ మీద చిలకలేక వచ్చి వాటర్ పడ్డే మీద. ఇదంతా డేంజర్ ఏరియా అంట. ఇక్కడ నైట్ మీరు బయట కనిపించారా మహా ఎత్తారట మిమ్మల్ని. సో బెటర్ ఎక్కడైనా పెట్రోల్ పంప్లో చూసుకొని ఉండండి అని చెప్పారు మాకు. సో అందుకు మీకు 2 కిలోమీటర్స్ దూరంలో పెట్రోల్ పంప్ ఉందట. పోయి ఆ పెట్రోల్ పంప్లో టెంట్ వేసుకున్నాం. అడుగుదామని ఒప్పుకోపోయినా దండం పెడతారా నాయన అని చెప్పి. సో ఆ టెంట్ వేసుకుని ఆడ వండుకొని పొద్దున్న వేసి మనం చిలకలేకి పోయాం. ఓకే. సో మొత్తానికి వెతకంగా ఒక్క పెట్రోల్ పంప్ కూడా ఇచ్చిండు మాకు పర్మిషను. ఒక పెద్ద పెట్రోల్ పంప్ ఉండే, వాటి పర్మిషన్ ఇరా నాయన, కొసకేదో వేసుకుంటామరా అని మనం అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా. నేను ఫస్ట్ నార్మల్గా మాట్లాడాను. ఎట్లా అంటే ఇస్తా అన్నట్టు మాట్లాడాను. తర్వాత ఏ స్టేట్ మీద అని అడిగాను. వాడు తెలంగాణ అని చెప్పుడుతో లొల్లి పెట్టుకున్నాడు. వాడు సీరియస్ అయింది మా మీదకి. ఏమన్నా వేసిరా రవాతోటి మనోళ్ళు. ఘోరంగా సీరియస్ అయిన వాడు తెలంగాణ అని చెప్పుడుతోటి. ఆగో ఇది ఎక్కడ పంచాయతీ రా నాయన, అమ్మ ఏదో ఒక కొసకీరా నాయన అని అన్నా నేను. చాలా పెద్ద బంక్ తెలుసు, చాలా పెద్దగా ఉండే బంక్. కొంచెం ముందుకు వచ్చినాము, ఒక బంకులు అడిగినాము, అక్కడ ఇయ్యలే. ఇంకా పెద్ద బంకులు అడిగినాం, అక్కడ ఇయ్యలే.
లాస్ట్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద ఇట్లా యూటర్న్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న బంక్ ఉండే అడిగిన వాడిని, బ్రో ఇవ్వండి ఎడకూడదు అది ఇది అని చెప్పంటే ఇచ్చిండు. సో మొత్తానికి మనం ఏంటంటే టెంట్ వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చున్నాం. చూపిస్తాడు ఇక టెంట్ మామూలుండే మరి టెంట్. ఫస్ట్ టైం మేము లైఫ్లో టెంట్ వేసుకొని ఇట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఇట్లా టెంట్ వేసుకొని ఉండాలి అది ఇది అని చెప్పి. సో మొత్తానికి ఇప్పుడైతే టెంట్ వేసుకున్నాం ఇవాళ. సో దీన్ని ఇట్లనే క్యారీ చేస్తాం ఇక, ఎందుకంటే హోటల్లో ఖర్చు తగ్గుతుంది మాకు చాలా. పిచ్చిలు వేసిపోయింది ఇలా, ధూళి తీరిపోయింది మాకు. ఎందుకంటే సో ఈరోజు మాత్రం ఇంత ఇక వ్లాగు పడుకుంటాం ఇక, టెంట్లోకి పోయి నిద్ర వస్తుంది బాగా, అలసిపోయింది బాడీ కూడా. సో రేపు పొద్దున కలుసుకుందాం డే 3లా. డే 3 ఏడిపోతానేమి ఏందనేది మొత్తం దాని గురించి పర్ఫెక్ట్గా మాట్లాడుకుందాం రేపు. రేపైతే పొద్దున్న లేచి పూరీలా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా?